హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో గుమగుమలాడే సాంబార్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మనం రెగ్యులర్ గా సాంబార్ రెసిపీని ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. బట్ ఇవాళ ప్రెషర్ కుక్కర్ లో చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా వచ్చే సాంబార్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు సాంబార్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/2 కప్ కందిపప్పును యాడ్ చేసి ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేయాలి. కందిపప్పు వాటర్ అనేది 1:2 రేషియోలో తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని స్టవ్ మీద ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకున్నాక వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసి మునిగే వరకు నీళ్లను కూడా యాడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సాంబార్ కోసం చింతపండు అనేది ఎక్కువ పడుతుందండి. ఈ చింతపండు నానాక చింతపండు గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పుడికించుకున్న కుక్కర్లోనే మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసి మనకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మునక్కాయ ముక్కలు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, 1 కప్ సాంబార్ ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలు, 4 బెండకాయ ముక్కలు, 1 రాడిష్ని స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఫైనల్గా 1 కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ మునిగే వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ముక్కలన్నీ కలుపుకొని ఇందులో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. అలాగే ఇందులో 1 రెమ్మ కరివేపాకు, రుచికి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే అదైనా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేయాలి. ఈ సాంబార్ పొడి రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఐకార్డ్స్లోను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా బెల్లంని యాడ్ చేయాలి. ఒకవేళ మీకు బెల్లం టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. కానీ బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని సాల్ట్ లాంటివి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేయండి. ఇక్కడ నేను ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చక్కగా మొత్తం కలుపుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచాలి. ఈలోపు మనం తిరగమాత కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఇంగువతో తిరగమాత పెట్టుకున్నాక మన సాంబార్లోకి యాడ్ చేసుకొని మొత్తం చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకుంటే మన టేస్టీ సాంబార్ రెడీ. ఈ సాంబార్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.